ఓకే. సో ఇక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఎట్లా ఉంటుందంటే మోస్ట్లీ కూడా మనకి బొలోనియా ప్రాసెస్ ప్రకారం ఈ 120 క్రెడిట్స్ ఇస్ 2 years మాస్టర్స్, 1 year 60 క్రెడిట్స్ ఉంటుంది. అది 2 semesters అగైన్. సో ఈచ్ సెమిస్టర్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో ఈ సబ్జెక్ట్ కరిక్యులం ఏదైతే ఉంటుందో ఇది వరల్డ్స్ బెస్ట్ టెక్నాలజీ తోటి వాళ్ళు అడాప్ట్ చేస్తారు ఎవ్రీ సెమిస్టర్. ఓ. ఇప్పుడు ఎందుకంటే మనకు పర్టికులర్గా ఈ రోజున ఎడ్యుకేషన్ ఈజ్ ఎవర్ చేంజింగ్ నౌ. అంటే ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ ఫీల్డ్స్ కొన్ని ఫీల్డ్స్లో స్టాండర్డ్గా ఉన్న టెక్నాలజికల్ ఫీల్డ్లో మాత్రం చాలా అడ్వాన్స్మెంట్ మనం చూస్తున్నాం. ఎవ్రీ 6 monthsకి టెక్నాలజీ మారిపోతుంది. ఇలాంటప్పుడు మనకి బెస్ట్ టెక్నాలజీ ఆర్ ఫ్యూచర్ టెక్నాలజీ నేర్చుకోవడానికి ఇక్కడ కరికులం కూడా ఫ్యూచర్ రెడీగా క్రియేట్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే దే ఆర్ గోయింగ్ టు స్టడీ ద బెస్ట్ అవైలబుల్ ఆర్ బెస్ట్ పాసిబుల్. ఆ టెక్నాలజీని వీళ్ళు ముందుగానే వాళ్ళు యూనివర్సిటీలో నేర్చుకోవడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఇండస్ట్రీ రెడీగా ఉంటారు. సో ఇండస్ట్రీ రెడీగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఇంటర్న్షిప్ చేయడం ద్వారా చదువుకున్న దాన్ని మళ్ళీ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా అప్లై చేస్తున్నారు. సో ఇలా చేసిన తర్వాత ఆ దేశంలో ఉంటూ మనకి పోస్ట్ స్టడీ వర్క్ కూడా అవకాశం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ గుడ్ జాబ్స్. తర్వాత ఫ్రాన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీస్, దాంతోపాటు స్టేబుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్.